దేశంలోని విద్యుత్ ఉత్పాదక ప్లాంట్లకు అవసరమయ్యే సామగ్రిని 65% మేర భారత్ హెవీ ఎలక్ట్రికల్ సంస్థ BHEL అందిస్తోందని ఆ సంస్థ CMD బి ప్రసాదరావు వెల్లడించారు. భవిష్యత్తులో ఏర్పాట్లయ్యే ప్లాంట్లకు అన్ని రకాల ఉపకరణాలు సమకూర్చగలమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. విద్యుత్ ప్లాంట్లు ప్రత్యామ్నాయ విద్యుత్ ఉత్పాదక రంగ భవిష్యత్తుపై ప్రసాదరావుతో ఈటీవీ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. భారతదేశంలోని విద్యుత్ ఉత్పాదక ప్లాంట్లకు అవసరమైన ఎక్విప్మెంట్లను ఎంత శాతం మేర BHEL సమకూరుస్తుంది? ప్రస్తుతం ఉన్న కెపాసిటీలో ఇండియాలో 65% దాకా BHEL ఎక్విప్మెంట్ కెపాసిటీ కంట్రిబ్యూట్ చేసింది. ఈ 65% టిపికల్గా 75% పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే కంట్రీలో 65% కెపాసిటీ అది కంట్రిబ్యూట్ అవుతున్నా సరే పవర్ ప్రొడక్షన్లో 75%. అంతే. దీని అర్థం ఏంటంటే మా సెట్స్ అంత ఎక్కువ ఎఫిషియన్సీతో పనిచేస్తున్నాయి అన్నమాట. భారతదేశం తీవ్రమైన విద్యుత్ కొరతతో ఉంది. ఇటువంటిప్పుడు కొత్తగా వచ్చేటువంటి ప్లాంట్లకు అవసరమైనటువంటి ఎక్విప్మెంట్స్ని, యంత్ర సామాగ్రిని మీరు ఏ మేరకు సిద్ధం చేయగలిగే కెపాసిటీలో మీరున్నారు? ఈ కొత్త ప్లాంట్కి మేము సాలీనా 20,000 మెగావాట్ దాకా కూడా ఎక్విప్మెంట్ మేము ఇవ్వగలం. ఈ ఎక్విప్మెంట్ కోల్ ప్లాంట్ అవనివ్వండి, లేకపోతే హైడ్రో ప్లాంట్ అవనివ్వండి, గ్యాస్ బేస్ ప్లాంట్ అవనివ్వండి, న్యూక్లియర్ ప్లాంట్ అవనివ్వండి, ఈ అన్ని కెపాసిటీస్ కూడా మా దగ్గర ఉన్నాయి. కేపబిలిటీ మాకుంది. సో ఏడాదికి కూడా 20,000 మెగావాట్ దాకా మేము సప్లై చేయగలం న్యూ ప్లాంట్స్కి. భూ ఆధారిత వనరులు, కోల్ కానివ్వండి, లేకపోతే హైడ్రో కానివ్వండి, ఇట్లాంటివి చాలా డిప్లీషన్గా అవుతున్నాయని ఒక ఇది ఉంది. డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది. ఇట్లాంటప్పుడు పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి నుంచి ఇంకా ఎక్కువ చేయాలి అన్న ఒక లక్ష్యం ఉంది. ఒక ఎనర్జీ, మన రెన్యూవబుల్ ఎనర్జీ గవర్నమెంట్ మినిస్ట్రీ లక్ష్యంతో ఉంది. దానికి తగినట్లు మీరు ఏ విధంగా మీ ఎక్విప్మెంట్ని మీరు తయారు చేయగలుగుతున్నారు, ఎక్విప్మెంట్ సిద్ధం చేయగలుగుతున్నారు? ఇప్పుడు జవహర్లాల్ నెహ్రూ సోలార్ మిషన్ అని ఉంది. దాంతో 20,000 మెగావాట్స్ సోలార్ పవర్ మనకి 2020 లోపల పెడదామని గవర్నమెంట్కి ప్లాన్ ఉంది. సో దీనికి తగ్గట్టుగా మేము కూడా మా కెపాసిటీ అయితే ఎక్స్పాండ్ చేస్తున్నాం. మాకు 240 మెగావాట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ పెట్టే ఆలోచనలో ఉన్నాం మేము. దీనికి కావాల్సిన ఇన్వెస్ట్మెంట్ అది మా దగ్గర ఉంది. దీనికి కావాల్సిన టెక్నాలజీ కూడా మా దగ్గర ఉంది. ఇదే కాకుండా ఇప్పుడు మనకి దీనికి కావాల్సిన ముడి పదార్థమైన సిలికాన్ అది కూడా మనం మ్యానుఫ్యాక్చర్ చేయగలిగే స్థితిలో ఉండాలి. ఎందుకంటే లేకపోతే బయట నుంచి వచ్చేటట్టుగా ఉంటే అది మనకి ఆల్వేస్ మనకు ఒక ప్రాబ్లంలా క్రియేట్ అవుతుంది. ఇంతకుముందు ఒక 4-5 సంవత్సరాల క్రితం అలాంటి సిచ్యువేషన్ కూడా వచ్చింది. ఈ మెటీరియల్ కొంతమంది సప్లయర్సే కంట్రోల్ చేయడం మొదలెట్టి దాని ప్రైసెస్ బాగా పెరిగిపోయాయి. సో అందువల్ల ఇది కూడా మనం మ్యానుఫ్యాక్చర్ చేసే ఆలోచనలో ఉన్నాం మేము. సిలికాన్, తర్వాత సెల్స్, తర్వాత మాడ్యూల్స్ అన్నీ కూడా ఒక 240 మెగావాట్ దాకా ప్లాంట్ పెట్టే ఆలోచనలో ఉన్నాం మేము. సోలార్ ప్యానల్స్ ఇవన్నీ కూడా కాస్త కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం చాలా రాయితీలతోటి ప్రభుత్వాలు ఉచిత విద్యుత్తులు ఇస్తున్నారు. ప్లస్ డొమెస్టిక్ సప్లైస్కి ఇంకా ఒక యూనిట్ కింద లెక్కనని చెప్పి చాలా ఇస్తున్నారు. వేరే సోలార్ తీస్తే పర్ యూనిట్ 10 రూపీస్ అట్లా పే చేస్తున్నారు. ఇటువంటి ఆ గ్యాప్ని ఇంకా చేయడానికి మీ మిషనరీ ఇంకా కాస్ట్ ఎఫెక్టివ్గా ఏమైనా రూపొందించగలరా? ఏమంటే ఈ కాస్ట్ కూడా ఇప్పుడు మీరు చూస్తే 4 సంవత్సరాల క్రితం కాస్ట్ పర్ మెగావాట్ ఇన్వెస్ట్మెంట్ కాస్ట్ 21 crores ఉండేదండి. అప్పుడు పర్ యూనిట్ కాస్ట్ కూడా 15 రూపీస్ 16 రూపీస్ అలా వర్కౌట్ ఉంది. సో ఆ కాస్ట్ బాగా తగ్గి ఇప్పుడు మనకి 10 crores 11 crores దాకా వచ్చింది. ఇప్పుడు ఇంకా చైనీస్ ఎక్విప్మెంట్తో అయితే ఇంకా ఫర్దర్ తక్కువ వచ్చింది కూడా. సో అందువల్ల ఇప్పుడు పర్ యూనిట్ కాస్ట్ మనం ఇప్పుడు చూస్తే 7 రూపీస్కి వస్తుందండి కిలోవాట్ వరకు. సో అందువల్ల బాగా తగ్గింది ఇప్పటికే. అండ్ టెక్నాలజికల్ అడ్వాన్సెస్ జరుగుతున్నాయి. వీటితో ఇంకా తగ్గుతుందని, మన కన్వెన్షనల్ పవర్తో కంపీట్ అవుతుందని నేను త్వరలోనే ఆ దినం వస్తుందని నేను ఆలోచిస్తున్నాను. గ్రిడ్ ప్యారిటీ గురించి చెప్పండి. అంటే సోలార్ ఇవన్నీ చాలా వరకు ఇక్కడ గ్రిడ్ ప్యారిటీ ఉండట్లేదు. గ్రిడ్ ప్యారిటీ ఇప్పట్లో రాదండి. ఇంకొక 2-3 ఏళ్ళు కనీసం పడితే టెక్నాలజికల్ అడ్వాన్సెస్తో అప్పుడు గ్రిడ్ ప్యారిటీ తీసుకురావచ్చు. ప్రస్తుతం ఏపీకి సంబంధించి కూడా ఏపీ గవర్నమెంట్ తోటి ఏమన్నా కొత్త ప్రాజెక్టులు మీరు చేపడుతున్నారా? ఏపీలో కొన్ని ప్రాజెక్టులు మేము ఆల్రెడీ ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. వాళ్ళ రాయలసీమ ప్రాజెక్టు, తర్వాత అక్కడ కృష్ణపట్నం ప్రాజెక్టు ఇవి ఎగ్జిక్యూట్ చేస్తున్నాం మేము. ఆ ప్రాజెక్ట్స్ అయిన తర్వాత కూడా నేను ఏపీ గవర్నమెంట్ కూడా నేను ఆఫర్ చేశాను జాయింట్ వెంచర్ ఏపీ జనకతో చేసే ఉద్దేశం ఉందని. సో వాళ్ళ రియాక్షన్ కోసం మేము వెయిట్ చేస్తున్నాం. అది వచ్చిన తర్వాత ఫర్దర్ పర్సూ చేస్తాం. థ్యాంక్ యూ.